వ్యాయామం ఎలా చేయాలి? సో ఎందుకు వ్యాయామం ఎలా చేయాలని ఎందుకు చెప్తున్నానంటే, యోగా చేయడం మంచిదా, ప్రాణాయామ చేయడం మంచిదా, జిమ్ చేయడం మంచిదా, ఏరోబిక్స్ చేయడం మంచిదా, లేదా వాకింగ్కి వెళ్ళడం మంచిదా, జాగింగ్కి వెళ్ళడం మంచిదా అన్న ఒక క్వశ్చన్ మార్క్ మనందరిలోనూ ఉంటుంది. సో మనకి అంటే ఒక్కొక్కరు ఏం చెప్తుంటారంటే యోగా మంచిదని కొందరు అంటుంటారు, కొందరేమో జాగింగ్ మంచిదంటారు, కొంతమంది వాకింగ్ మంచిదంటారు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో ఎలా మన యొక్క ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోవాలి చూసినట్టయితే, పొద్దున్నే ఆల్మోస్ట్ ఒక నిద్ర లేవంగానే బాడీ బాగా స్టిఫ్ అయి ఉంటుంది. జస్ట్ మనం రిలాక్స్ అయి ఉంటాం కాబట్టి బాడీ అంతా కూడా ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడానికి, గుడ్ బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి కొంచెం ఫాస్ట్గా అంటే స్టార్ట్ విత్ ద జాయింట్ ఎక్సర్సైజెస్ అంటే సూక్ష్మ వ్యాయామంతో స్టార్ట్ చేసుకోవాలి. సో సూక్ష్మ వ్యాయామంతో స్టార్ట్ చేయడం అంటే మా నెక్ నుంచి అంటే నెక్ మూమెంట్స్ ఇవ్వడం, షోల్డర్ మూమెంట్స్ ఇవ్వడం, ఎల్బో, వ్రిస్ట్, హిప్, నీ, యాంకిల్ అలా ఒక్కొక్క జాయింట్ని మనం మూమెంట్స్ ఇచ్చుకుంటూ రావాలి. అలా సూక్ష్మ వ్యాయామం ఎప్పుడైతే జాయింట్స్ని మనం కదిపిస్తూ ఉంటామో సో ఆటోమేటిక్గా మజిల్స్ అన్నీ కూడా ఫ్రీ అయిపోతూ ఉంటుంది, స్లోగా మనకి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. సో అలా లేచినాక అంటే మీరు ఆల్మోస్ట్ వ్యాయామం ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 15 minutes యూ హ్యావ్ టు ప్రాక్టీస్ సూక్ష్మ వ్యాయామం. సో ఈ సూక్ష్మ వ్యాయామం కూడా ఎందుకు ఫస్ట్ ప్రాక్టీస్ చేయమని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చాలా మందికి యోగాకి వెళ్ళాలంటే అమ్మో నాకు యోగాకి వెళ్తే అక్కడ పట్టేస్తుంది, ఇక్కడ పట్టేస్తుంది, నా వల్ల కాదు, నాకు నడుము నొప్పి వచ్చేస్తుంది అని ఒక అపోహ అనేది ఉంటుంది జనరల్ గా కూడా మనందరికీ. సో చాలా మంది కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు యోగాకి వెళ్ళాలంటే ఇలా అని. సో మీకు అలా ఏమీ ఉండదు, మీకు వెళ్ళితే పట్టేయడం అలా ఏమీ ఉండదు. జస్ట్ ఫస్ట్ 10 to 15 minutes ఎప్పుడైతే మీరు సూక్ష్మ వ్యాయామం లాంటిది చేసుకోగలుగుతారో, ఎయిదర్ ఫిజికలీ మెంటలీ రెండు స్ట్రాంగ్ గా ఉంటేనే బాడీ హెల్దీగా ఉన్నట్టు. మెంటలీ ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండాలన్నా, లంగ్ కెపాసిటీ బాగా పెరగాలన్నా సరే, బాడీకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అందాలన్నా ఈ ప్రాణాయామ డెఫినెట్ గా చేయాలి. అలా ఫస్ట్ 15 minutes ఏమో సూక్ష్మ వ్యాయామం చేస్తారు, దెన్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఏమో యోగాసనాస్ చేస్తారు, అక్కడికి 45 minutes అవుతుంది. దెన్ మీరు ఎప్పుడైతే 10 to 15 minutes లాస్ట్ 10 to 15 minutes ప్రాణాయామ చేస్తారో మీ యొక్క 1 hour ఆఫ్ షెడ్యూల్ ఏదైతే ఉందో మార్నింగ్ 1 hour వ్యాయామంకి ఏదైతే కేటాయిస్తారో ఇలా మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. వాకింగ్ చేయకూడదా ఏంటి, ఇప్పుడు మీరు ఎంతసేపు యోగా ప్రాణాయామ అనే చెప్తున్నారు, వాకింగ్ చేయకూడదా అంటే చేయొచ్చు. సో ఇది ఎలా అంటే మీకు ఈవినింగ్ అవర్స్ ఖాళీ ఉంటే ఈవినింగ్ సన్ సెట్టింగ్ అవర్స్లో అయినా చేసుకోండి. ఖాళీ కడుపు ఉంటుంది కదా, ఇప్పుడు 4-5 అరౌండ్ సన్ సెట్టింగ్ అవర్స్ ఉంటుంది చూసారా, ఆ టైంలో అయినా చేసుకోండి. అంటే ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళు ఎక్కువగా గృహాలను చూసుకున్నట్టయితే వాళ్ళు సన్ సెట్టింగ్ అవర్స్లో అనేది చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. నైట్ డిన్నర్ని అర్లీగా ఫినిష్ చేసేసుకోండి. నైట్ డిన్నర్ ఎప్పుడైతే అర్లీగా ఫినిష్ అయిపోతుందో డిన్నర్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవరో 1 hour మీరు వాకింగ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఫాస్ట్ వాకింగ్ అనేది ఏం చేయడానికి లేదు, స్లో వాకింగే చేయాలి డిన్నర్ తర్వాత. సో ఇక్కడ ఎందుకు మీకు డిన్నర్ తర్వాత అలా చెప్పాల్సి వస్తుందంటే, బాడీ అనేది ఎంతసేపు కూర్చోవడమే కాకుండా కొంచెం శరీరానికి కదిలినట్టుంటుంది, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయినట్టుంటుంది, ఫాస్ట్ గా డైజెషన్ అయినట్టుంటుంది, మెటబాలిజం కూడా ఇంకాస్త ఫాస్ట్ అవ్వడానికి మీరు నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఈ వాకింగ్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. తిన్న తర్వాత ఏదైనా ఆసన చేసేది ఉంది అంటే అది వజ్రాసన మాత్రమే. సో వజ్రాసన అనేది తిన్న తర్వాత ఎప్పుడైతే మనం చేయగలుగుతామో సో ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే ఫాస్ట్ గా డైజెషన్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్ ఏంటంటే, మనం తిన్నాక ఎప్పుడైతే వాకింగ్ చేస్తూ ఉంటామో ఆ వాకింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అది స్లోగా చేసుకుంటూ ఉండాలి. సో అలా చేస్తే మీకు తొందరగా డైజెస్ట్ అవుతుంది, పొట్ట రాదు. సో మనం అర్లీగా నిద్ర కూడా పోవచ్చు, ఎందుకంటే వాకింగ్ చేస్తుంటాం, బాడీ స్ట్రెయిన్ అవుతుంది కాబట్టి తొందరగా కూడా నిద్ర రావడానికి అలా మనకి బాగా యూజ్ అవుతుంది. ఈజీగా మనకి ఫ్రీ డైజెషన్ అవ్వడమే కాకుండా నిద్ర బాగా పట్టడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా వ్యాయామం అనేది మీ షెడ్యూల్లో ఖరారు చేసుకోవాలని చెప్పి మనం చేసుకుంటున్నాను.